పురుగులు బాగా పడ్డం లేదా ఇటు చూస్తే అయిపోయిందా స్టార్ట్ చేద్దారా నీ బాస్ వెయిటింగ్ బాగా మేము క్లోజ్ హాయ్ ఈ అనుబంధం ఉంది ఈ బ్యాచ్ తోటి. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారా కానీ శాస్త్రాలు ఇంకా బాగాలేదు. గోల్డ్ స్టూడెంట్ కలిసారు అని చెప్పారు. ఎవరన్నా అమ్మాయి కోసం కోసుకున్నాడు చూసి అబ్బాయి కోసం అబ్బాయి కోసుకున్నాడు చూసుకో. ఇటుక రక్తం రాశారు అదే ఆడోళ్ళకి రాస్తారు. ఆప్షన్ ఉంటుంది. మేము చాలా స్ట్రగుల్ అయ్యాం రావాలంటే. హైమాకు కూడా నిన్న జ్వరం వచ్చింది. హైమాకి ఇబ్బంది అంట నీకున్న జాబ్ లో. ఓకే విత్ ఫ్యామిలీ వితౌట్ ఫ్యామిలీ అన్నాడు. చిటికలు రెడీ చేసుకుంటాం అందరం. వీళ్ళు ఇప్పుడు పెద్ద మనుషులు ఏమైనా దుప్పటి తెచ్చున్నారా ఓడి మీద ఓడే దుప్పటి ఎక్స్పెక్టేషన్ చేసుకోదు. అసలు ఇంత పెద్ద బ్లాగ్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదండి. దీనికోసం చాలా కష్టపడ్డానమాట. ఇక స్కూల్లోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాము. అంత ఎగ్జైట్మెంట్ లేదండి, ఎందుకంటే రీసెంట్ గానే ఫ్రెండ్స్ అందరం చిన్న గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాం కాబట్టి. ఇక లాస్ట్ టైం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వస్తారనే కొంచెం చిన్న ఎగ్జైట్మెంట్ అన్న. ఈ వీడియో కోసం నేను పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కాదండి. ఇక మా టీచర్స్ కి వెల్కమ్ చెప్పాలని ముందుగా రమ్మని చెప్పారు. దూరం నుంచి వచ్చే వాళ్ళేమో మేము వచ్చేస్తున్నాము మీరు ఇంకా ఎక్కడ అన్నారు, అందుకని ముందుగా రావాల్సి వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మేమిద్దరమే అయ్యాము. చూడండి ఎంత మోసం చేశారు. ఇంకా కొంతమంది అబ్బాయిలు ముందుగా వచ్చేసి ఇక్కడ అంతా డెకరేషన్ పనులని చూస్తా ఉన్నారు. ఇదిగోండి మిగతా వాళ్ళంతా ఇప్పుడు వచ్చారు. నేను చేసే పొరపాట్లో మైక్ అయితే తీసుకొని వెళ్ళడం మర్చిపోయాను. ఇక వాయిస్ ఇవ్వడం తప్పట్లేదు. ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ ఇప్పుడు ఫొటోస్ తీస్తున్నాను లేదో అప్పుడే సెండ్ చేయాలంట. ఇదేమో మా హెడ్ మాస్టర్ రూము. చిన్నప్పుడు ఇక్కడికి రావాలంటేనే భయం వేసేది, అట్లాంటిది ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఎంత ధైర్యంగా వస్తున్నామో. ఇవన్నీ కూడా కొంచెం పాడుపడ్డట్టు అయిపోయాయండి, చాలా సంవత్సరాలు అవుతుంది కదా. ఇక ఈ అబ్బాయి పేరు రాజేష్. ఇంత గ్రాండ్ గా ఈ ఫంక్షన్ జరగడానికి ముఖ్య కారణము ఈ అబ్బాయేనండి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా పూర్తిగా వీడియో చూసారంటే మీకే అర్థమవుతుంది. నేను ముందుగా చిన్న చిన్న బిట్స్ తీసి ఎందుకు పెట్టానంటే ఇంత అల్లరి చేశారా వీళ్ళు అని మీరు అనుకొని వీడియోని పూర్తిగా చూస్తారని. ఇక అబ్బాయిలు అయితే ఇప్పుడు దాకా కష్టపడి ఇక ఇంటికి వెళ్ళేసి క్రష్ అయ్యి వచ్చారనమాట. ఈ లీలామోహన్ అల్లరైతే తట్టుకోలేరు. వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి లేడీస్ అంటే అంతే, ఇప్పుడు వచ్చారో లేదో అప్పుడే టచ్ అప్పులు అనమాట. ఇక్కడ చీర అలాగుంది, ఇక్కడ ఇది అలాగుంది, పౌడర్ తెల్లగా ఉందా అంట. అంతేనండి లేడీస్ అంటేనే మేము అంతేనమాట. ఇక్కడ ఉండే అమ్మాయికి పళ్ళు కనిపించాలంట ఫోటో తీసేటప్పుడు. ఇక దానికోసం నవ్వుకుంటా ఉన్నారు. ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు వస్తా ఉన్నారు. సైలెంట్గా ఉండే మా హెడ్ మాస్టర్ రూమ్ అయితే మా వల్ల రచ్చ అయిపోతుంది. అదే చదువుకునే రోజులైతే హెడ్ మాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అండి. ఇక్కడెక్కడ బయట కాదు కదా, కనీసం గేట్ దగ్గర కూడా ఉండకూడదు. కానీ ఇప్పుడైతే రిటైర్డ్ అయిపోయిన తర్వాత చాలా కూల్ అయిపోయారు. వాళ్ళు ఉండే హోదాను బట్టి అలా ఉంటేనే పిల్లలు మాటింటారు కదండి, లేదంటే ఇలా సిల్లీగానే ఉంటది. ఇప్పుడైతే ఒక్కొక్కరిని గుర్తుపడుతున్నారా లేదా అనేసి టెస్ట్ చేస్తే అసలు చాలా గ్రేట్. 24 years తర్వాత ఆయన గుర్తుపట్టారంటే మాకంటే ఒక 5 మందో 6 మందో ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ వైజ్ గా మాకు గుర్తుంటారు. కానీ మాలాంటి స్టూడెంట్స్ వాళ్ళకైతే ఎంత మందో కదా, కానీ గుర్తుపట్టుకున్నారంటే గ్రేట్. ఇక ఇక్కడేమో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. అందరం ఒక దగ్గర చేరి టీచర్స్ కి వెల్కమ్ చెప్దామని పూలను అయితే రెడీ చేస్తా ఉన్నాము. వస్తుందండి, లేదంటే పొట్టిగా ఉన్నవాళ్ళు ముందుకు రావచ్చు. ఇక మా అల్లరి మోకనంతా ఒక దగ్గర ఉంచి ఫొటోస్ తీయాలంటే ఫోటోగ్రాఫర్ పని అయితే అయిపోయింది. ఇవే కాదండి, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇంకా ఎన్ని ఫోటోలో ఎంత అల్లరో, చాలా ఎంజాయ్ గా ఉంటది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మా కోతి మోకనంతా ఆడించడానికి లీలామోహన్ డైరెక్షన్ అనమాట.
అబ్బా! ఆ మాట వింటుంటే ఎంత హాయిగా ఉందో. ఎంత లావుగా ఉన్నా, సన్నగా ఉన్నారు అంటే చాలు. ఇక ఆ మాట కంటే సంతోషం ఏది అనిపించదు. మాకుండే ఫోటోల పిచ్చికి ఫోటోగ్రాఫర్‌కి పిచ్చి పడుతుందనమాట. ఇందాకేమో కింద లైన్‌లో కూర్చున్న వాళ్ళు ఇప్పుడు పైన నిల్చోవాలని మళ్ళీ ఫోటోస్ అని చెప్పారు. అంతే మేడం, ఇటు కొంచెం మంది ఇటు కొద్దిగా ఓకే రెడీ మేడం, చూడండి మేడం, రెడీ స్మైల్, అందరూ చూడండి, కలర్ పోద్దండి చూడండి. స్మైల్ అనేది తెలవదు మీకు. రండి. కనిపించాలి పేర్ల మధ్య తెలిసివే సార్ బాగా మేము క్లోజ్ తెలిసి హాయ్ చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగా సర్వ్ చేయండి. మా ఫ్రెండ్ చూడండి బాగా సర్వ్ చేస్తా ఉంది. చూడండి చూడండి మా పీటీ సార్ అట వింటున్నారు. అయిపోయిందా? స్టార్ట్ చేద్దారా? నీ బాస్ గారు వెయిటింగ్. ఏమ్మా రజనీ, రజనీ 2 మన పాఠశాలలో విద్యాభ్యాసం చేసి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న పదానికి అర్థం చెప్పి ఈరోజు వాళ్ళకి చదువు చెప్పినటువంటి గురువును సన్మానించడానికి అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత కార్యక్రమంలో చిన్న మార్పు కూడా మా పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ముఖ్యంగా నాకు 93 నుంచి ఈ అనుబంధం ఉంది. ఈ బ్యాచ్ తోటి కూడా 3వ తరగతిలో ఉండేది. 5 ఏళ్ళ దాదాపుగా వీళ్ళల్లో ఉండేవాళ్ళు సగం మందికి పైన ఎలిమెంట్ స్కూల్ నుంచి టచ్ ఉన్నారు. తర్వాత హై స్కూల్కి వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ 8th క్లాస్. చాలా మంచి బ్యాచ్. వీళ్ళందరితోటి ప్రతి పిల్లవాడితోటి నాకు బాగా టచ్ ఉంది. వీళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారనుకున్నాము, కానీ పిల్లలు కూడా అందరూ కూడా మంచి అభివృద్ధిలోనే ఉన్నారు. ఈ ఫలాలు మేము నాటినటువంటి మొక్కలు ఫలాలు అందుబాటులోకి వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మీకు అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. మన మీకు చక్కగా ట్యూషన్లు చెప్పి మరియు పాఠశాలలో మిమ్మల్ని విద్యాబుద్ధులు నేర్పించి మీతో చాలా జాలీగా ఉండేటువంటి ముందుగా సభాముఖంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరియు మాకంటే కూడా మీరు అందరూ కలిశారు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు. పెద్దవాళ్ళు అయ్యారే కానీ ఆ పిల్లశాస్త్రాలు ఇంకా బాగాలేదు. నేను కూడా అందరికంటే చదువు చెప్పినా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్, పిల్లకాయలు కొట్టేది ఒకటి ఉండేది. ఏం చేద్దాం, కోర్చుకోలేము. అదే ఇప్పుడు కూడా అదే సమస్య. మనం చదువుకునేటప్పుడు హెడ్ మాస్టర్ అయిన మస్తాన్ సాహిబ్ సార్కి సన్మానం చేయాలి అని
మా రమణయ్య సార్ చెప్పినట్టు మనుషులు పెరిగామే కానీ అల్లరితనం అలాగే ఉందని. ఇప్పుడు చూడండి నా పక్కనుండే టీచర్స్ నవ్వుతారు. ఇప్పుడు అక్కడ అమ్మాయి దిగుతుంది కదా, అమ్మాయిని అయితే కిందకి అక్కడ వెళ్ళి కూర్చో ఫొటోస్ బాగా వస్తాయని చెప్పాను. అమ్మాయి దిగేటప్పుడు వెళ్ళవే తల్లి, నువ్వు వెళ్తే నాకు అడ్డం లేకుండా పోతావు అంటే అప్పుడు మా టీచర్స్ చూసి నన్ను నవ్వారనమాట. వచ్చినప్పటి నుంచి ఫ్యాన్ ముందు నేనే ఉన్నానని నీ పక్కన వాళ్ళకి కూడా గాలి రానివ్వు అంటున్నారు. ఇక ఆ రోజు ఎండ అలా కాసింది, వేడైతే తట్టుకోలేనట్టు అనిపించింది. ఇక 10th క్లాస్ గ్రూప్ ఫోటోనైతే పెద్దదిగా లామినేషన్ చేపించారు. హెడ్ మాస్టర్ గారి రూమ్ లో పెడితే ఎప్పటికీ గుర్తుంటుంది అనేసి. ఇక్కడ మా పీటీ మాస్టర్ చూడండి పగలబడి నవ్వుతారు. అసలు మ్యాటర్ ఏంటంటే లీలాకి మైక్ ఇచ్చింది ఎవరు సార్, ఇప్పుడు అల్లా వదలడు అన్నాను. ఇక అందుకని మా పీటీ మాస్టర్ అయితే అలా నవ్వేస్తా ఉన్నాడు. 2000 బ్యాచ్ జ్ఞాపకార్థంగా ఈ ఏదో ఇక ఇక్కడేమో ఫోటో, ప్రతి ఫోటోకి నేనే ముందుంటాను, పొడవుగా ఉన్నాననేసి మా ఫ్రెండ్నేమో ఈ పక్కకి నెట్టేసి నేను అటు సైడ్కి వెళ్ళాను. లేకపోతే ఇక ప్రతి ఫ్రేమ్లోనూ ఇక నేనే ఉంటాను కదా, మళ్ళీ అందరూ నవ్వుతారు తర్వాత. ఇక ఇదంతా ఒక పక్కన పెట్టేస్తే ఇక మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ కూతురు మ్యారేజ్ అనేసి ఇన్విటేషన్ తెచ్చి టీచర్స్ అందరికీ ఇచ్చిందనమాట. ఇక మమ్మల్ని కూడా రమ్మని ఇన్వైట్ చేసింది. మా పిల్లలు ఇంకా చదువులు పూర్తి కాలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకేమో తొందరలోనే మ్యారేజ్ చేసేస్తా ఉంది. మొదట టీచర్స్ అందరికీ భోజనం పెట్టేశాము. అందరు టీచర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మేము భోంచేస్తూ ఉన్నాము. అసలు ఫన్ అంతా ఇప్పుడు మొదలవుతుందన్నమాట. ఇక చిన్నపిల్లల్లాగా అయిపోయి ఎవరి గోల వాళ్ళదే. గోల్డ్ స్టూడెంట్ కలిసారు అని చెప్పారు. వైట్ రైస్ చూడు చూడు మేడం వీడియో తీయమని బ్లడ్ తో కోసుకొని అబ్బాయి కోసం వీళ్ళిద్దరిని చూడాలి. ఈడు మాట్లాడలేదని ఈడు కోసుకున్నాడు, ఈడు చేయి కోసుకున్నాడు. ఎవరన్నా అమ్మాయి కోసం కోసుకున్నాడు చూసి అబ్బాయి కోసుకున్నాడు చూసుకో. నన్ను అరిసాడని వీడు వాచిపోయాడు. ఇందాక ఇవన్నీ చెప్పలేదు. బ్లడ్ తో కూడా రాసుకునేది మర్చిపోయాను. బ్లడ్ తో రక్తం రాశారు, అదే ఆడోళ్ళకి రాస్తారు ఎవరైనా. ఇప్పుడు అవతల వస్తుంది. ఆప్షన్ ఉంటుంది. ఇది తక్కువ దసరా హాలిడేస్ లో మనకు ఆప్షన్లు ఉండవు. వారంలో మనం ఆప్షన్లు ఉండవు. అవంటే 2 months ఉంటాయి. అక్టోబర్ లో హాలిడేస్ ఉంటాయి కదా, ఇది మనకు కలిసి వచ్చింది కాబట్టి దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేద్దామని నా అభిప్రాయం. తడిగొట్టేస్తారా ఒక చైర్ పెట్టండి అక్కడ. మనము పోయేటప్పుడు మన ఆశీస్సులు చిట్టుబాబుకి ఇచ్చి వచ్చే సంవత్సరానికి నిజంగా అనుకుంటున్నాం. లాస్ట్ చిట్టుబాబుకి అందరం కలిసి సన్మానం చేసి వచ్చే సంవత్సరానికి ఫ్యామిలీలో అక్షితులేసి లేకపోతే బిడ్డను తీసుకొని వచ్చేస్తాం. మనతో పాటు రావాలా ఖచ్చితంగా ఈసారి. చిట్టి బాబుని తీసుకురావాలంటే విత్ ఫ్యామిలీ వితౌట్ ఫ్యామిలీ అని అడుగుతున్నాడు కదా.
వస్తారు ఓకే, విత్ ఫ్యామిలీ వితౌట్ ఫ్యామిలీ అని అడుగుతున్నారు. ఏం చేస్తారు సన్మానం చేసేదానికి? 1 గంటకు కాదు, 12:40కి వచ్చా. ఇది తెలుసుకుంటే నాకు నవ్వాలి. ఆ సినిమాలో చిటికలు రెడీ చేసుకుంటాం అందరం. వీళ్ళు ఇప్పుడు పెద్ద మనుషులు ఏమైనా ఇచ్చేసి చాలా చిటికలు రెడీ చేసుకుంటాం అందరూ. ఒకరికేసి దుప్పటి తెచ్చున్నాను. చూడు ఓడి మీద ఓడే దుప్పటి తెచ్చుకుని మీరు సాల్వ్ తెచ్చారు. నిజంగా చూడండి మేడం, మేమేదో ఇదేదో ఎక్స్పెక్టేషన్ చేసుకోదు. మేడం మేడం ఒకసారి చూడండి మేడం. అబ్బాయిలేమో జస్ట్ అలా కేక్ కటింగ్ చేసేసి ఒకరిద్దరు తినేసి పక్కకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ముందు లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అలాగనమాట. ఇక వాళ్ళు ఆడియన్స్ లాగా పక్క నుంచి చూస్తూ ఉంటే ఇక మా అల్లర్లో మేము ఉన్నాము. ఇక ముందు రోజు నుంచి అయితే ఫీవర్గా ఉందండి. ఇక ఈ కేక్ తింటే మరీ ఎక్కువ దగ్గు జలుబు అలా ఉంటుందేమోననేసి కేక్ వద్దని చెప్తా ఉన్నా కూడా వాళ్ళేమో కొంచెం కొంచెం అంటానే ఉన్నారు. ఇక నేను పెట్టినప్పుడు వాళ్ళు తింటే ఇంకా వాళ్ళు పెట్టినప్పుడు నేను తినాలి కదండి, తప్పదు కదా. వాళ్ళేమో ఓన్లీ క్రీమ్ మాత్రమే పెడతా ఉన్నారనమాట. ఇక నాకేమో వెకిట్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఇక ఏముందలే ఫంక్షన్ అయిపోయింది కదా, జ్వరం వస్తే వచ్చింది అనేసి ఇక నేను తింటా వాళ్ళకి పెడతా ఉన్నానమాట. ఇలాగా చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు ఇల్లు పని అన్నట్టు కాకుండా ఇలా ఎంజాయ్ చేస్తుంటే మళ్ళీ ఒకరోజు పాత రోజులు వస్తే బాగుండు, ఇలా చిన్నపిల్లల్లాగా అయిపోయి ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. ఇక అంతా అయిపోయిన తర్వాత ఒకసారి క్లాస్ రూమ్లో ఎలా కూర్చోండే వాళ్ళమో అలాగ వచ్చేసి క్లాస్ రూమ్లో కూర్చున్నాం అనమాట. ఇక అందరు కలిసి ఇలా వీడియో అయితే తీసుకుంటా ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది చూసిన తర్వాత మీరు కూడా గెట్ టుగెదర్ ఎప్పుడు చేసుకోవాలా అన్నట్టు అనిపించిందో లేదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు ఇంతగా అభిమానిస్తున్నారు కాబట్టే నేను కూడా వీడియోస్ చేయాలి, ఇలా మన సబ్స్క్రైబర్లందరికీ వీడియోస్ సెండ్ చేయాలి అని అయితే కోరిక ఉందన్నమాట. ఇంతగా అభిమానిస్తున్న మన సబ్స్క్రైబర్లందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇక ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. చాలా బాధగా అనిపిస్తుంది.
దూరంగా వెళ్ళే వాళ్ళంతా ముందు బయలుదేరారండి. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, విజయవాడ నుంచి, అలాగే చెన్నై నుంచి. ఒక అమ్మాయి అయితే కందుకూరు నుంచి వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారు. చాలా గ్రేట్ కదా ఇలా ఫ్రెండ్షిప్ కోసం ఇంత దూరం రావడము. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి.